సో ఆవకాయ పచ్చడి పెట్టడానికి నేను మా ముగ్గురు అక్కల్ని పిలవడం అనేది జరిగింది. పెద్దక్క దగ్గర మమ్మీ ఉంది. సో మిగతా ముగ్గురు అక్కలు అనేది ఇక్కడ రావడం అనేది జరిగిందనమాట. వాష్ చేయడం వరకు మాత్రమే నాకు వచ్చినటువంటి అద్భుతమైన ప్రాసెస్ అనమాట. విద్యక్క రండి రండి రండిరా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే మధ్యలో అలా కాఫీ తాగుతూ ఉంటే అసలు ఈ ఆవాలు ఎగినట్టు ఇలా తెలుస్తాయండి? ఉన్నాయి నల్లకి కదా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేంద్రా తల మీద చేపెట్టుకొని కూర్చున్నావు? వీళ్ళు ఎప్పుడు పచ్చడి చేస్తారో, ఎప్పుడు నా నోట్లో పెడతారో అన్నాడు కూర్చున్నాడు వెనకాల. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇలా కలుపుతూనే ఉంటాను, లేకపోతే కింది పై వేగలేదు అంటే. నాకు బేసికల్గా ఆవకాయ పచ్చడి చాలా ఇష్టం అనమాట, అందుకే నేను పెట్టను. కరెక్టే కదమ్మా. 1.5 ఉప్పు కష్టం అయిపోద్దేమో. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? బుర్రన్నోడు కాడికైనా వస్తాయి. నీ కళ్ళే కాదు, చెయ్యి కూడా మంటుంది. అవునా? 2-3 రోజులు. అవునా? నాకేనమంట మండుతున్నట్టుంది. హాయ్, వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే, డెఫినెట్గా సమ్మర్ వచ్చింది, అందులోనూ మేమంత వచ్చిందంటే మన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆవకాయ పచ్చడి పెట్టుకుంటారు. బా, ఆవకాయ పచ్చడి అనగానే అందరికి నోరు ఊరుతోంది కదా. డెఫినెట్గా నేను ఎక్కువగా తినేది, మా వారు ఎక్కువగా తినేది, మా పాప కూడా, అండ్ అలాగే మా వాళ్ళు ఎవరైనా సరే బాగా ఇష్టపడి తినేది ఆవకాయ పచ్చడి. కాబట్టి సంవత్సరం మొత్తం కూడా మనకి చక్కగా నిలువుగా ఉండి, ఏమంటారు, మంచిగా టేస్ట్ అలాగే ఉండాలి అంటే ఒక ప్రాసెస్తో అద్భుతంగా చేయాలన్నమాట. నార్మల్గా అయితే ఆవకాయ పచ్చడి ఎప్పుడు కూడా మా మమ్మీ పెడుతూ ఉంటారు. బట్ మమ్మీ ఇప్పుడు పెద్దక్క దగ్గర ఉన్నారు. సో నేను లాస్ట్ టైం చెప్పాను కదండి, చిన్న ఇది జరిగింది ఇంట్లో అని. కాబట్టి మమ్మీ ఈసారి ఆవకాయ పచ్చడి పెట్టట్లేదు. సో ఆవకాయ పచ్చడి పెట్టడానికి నేను మా ముగ్గురు అక్కల్ని పిలవడం అనేది జరిగింది. పెద్దక్క దగ్గర మమ్మీ ఉంది. సో మిగతా ముగ్గురు అక్కలు అనేది ఇక్కడ రావడం అనేది జరిగిందనమాట. సో ఆ ప్రాసెస్ అంతా కూడా అది చాలా పెద్ద ప్రాసెస్. మీరు ఆల్రెడీ మా దాంట్లో చూసారు. అది ఎలా చేయాలి, ఏంటి, ఎంతవరకు వేయించాలి, ఎంతవరకు కలపాలి, ఎంత క్వాంటిటీ కావాలనేది మొత్తం వాళ్ళకే తెలుసు, వాళ్ళే చేస్తారు. అది నేను మీ అందరికి చూపిస్తాను. బట్ దానికంటే ముందు, సమ్మర్ అనగానే ఆవకాయ పచ్చడిని ఎలా గుర్తొస్తుందో, మామిడికాయలను ఎలా గుర్తొస్తుందో, డెఫినెట్గా ట్యాన్ అనేది కూడా అందరికీ గుర్తొస్తుంది. సో ట్యాన్ అనగానే సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. వాటిలో ఏది బెస్ట్, నేనేది యూజ్ చేస్తున్నా అనేది మీ అందరికి ఇప్పుడు నేను చెప్తాను. అదేంటి అంటే, ఈ ఎండలకి సన్ నుంచి వచ్చేటటువంటి హార్మ్ఫుల్ రేస్ నుంచి నా స్కిన్ హెల్త్ని సేఫ్ గార్డ్ చేసేందుకు యూజ్ అయ్యేటటువంటి ఒక బెస్ట్ సన్ స్క్రీన్ నా డైలీ స్కిన్ కేర్ రొటీన్లో ఒక నాన్ నెగోషియబుల్ ఎలిమెంట్ అనేది అయ్యింది. నేనైతే సన్ స్క్రీన్ని రోజు మార్నింగ్ అనేది అప్లై చేస్తాను. కానీ ఎప్పుడు నాకు ఒక డౌట్ అనేది ఉంటూనే ఉంటుంది, ఎండ నుండి ప్రొటెక్షన్ అయితే వస్తుంది కానీ స్కిన్ అనేది న్యాచురల్గా గ్లో అవుతుందా అని. సన్ ప్రొటెక్షనా లేదంటే స్కిన్ గ్లోవా అనేటటువంటి డైలమా అనేది నాకు ఎప్పుడు ఉండే ఉంటుంది. సన్ స్క్రీన్ ప్రొవైడ్ చేసేటటువంటి ప్రొటెక్టివ్ బ్యారియర్ని నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ చాలా సన్ స్క్రీన్ టెక్స్చర్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒక్కసారి స్కిన్ అపీరియన్స్లో గ్లో అనేది డిమ్ కూడా అవుతుంది. సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు కొంతమంది అవుట్డోర్ ఇమేజెస్ అనేది నేను చూస్తూ ఉంటాను. అంత బ్రైట్ సన్లైట్లో కూడా అటు సన్ ప్రొటెక్షన్తో పాటు ఇటంతా గ్లాస్ లైక్ స్కిన్ గ్లో అనేది ఎలా వస్తుంది అనేది నేను కొంచెం వండర్ అయ్యేదాన్ని. రీసెంట్గా నేను ఇదిగోండి మామెర్త్ వాళ్ళ రైస్ వాటర్ డివి సన్ స్క్రీన్ని యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఐ లవ్డ్ ఇట్. ఈ సన్ స్క్రీన్ టెక్స్చర్ అనేది చాలా లైట్గా ఉండి అండ్ అలాగే స్కిన్ పైన బ్యూటిఫుల్గా గ్లైడ్ అయ్యి పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ స్మెల్ కూడా బాగా రిఫ్రెషింగ్గా ఉంది. యూజువల్గా సన్ స్క్రీన్ అప్లికేషన్కి 3 ఫింగర్ రూల్ని యూజ్ చేయాలి. ఇలా 3 వేళ్లతో సన్ స్క్రీన్ని తీసుకొని స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలా అప్లై చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా ఇదిగోండి స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. దీన్ని అప్లై కనుక చేసుకుంటే స్కిన్ అనేది చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అండ్ ఆల్సో స్కిన్ అనేది బాగా బ్యూటిఫుల్గా గ్లో కూడా అవుతుంది. ఈ సన్ స్క్రీన్లోని యూనిక్ ఫార్ములా ఏంటో తెలుసా? గుడ్నెస్ ఆఫ్ కొరియన్ సీక్రెట్ టు గ్లాస్ లైక్ స్కిన్, ఇంకా రైస్ వాటర్ అలాంగ్ విత్ నయాసినమైట్. ఈ కాంబినేషన్ అనేది డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తుంది అని చెప్పేసి ప్రూవ్ అయింది. అంతేకాకుండా ఈవెన్ స్కిన్ టోన్ ని మెయింటైన్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. మామెర్త్ వాళ్ళు సన్ ప్రొటెక్షన్ తో పాటు ఇంకొన్ని యాడెడ్ బెనిఫిట్స్ ని ఇచ్చేటటువంటి రేంజ్ ఆఫ్ సన్ స్క్రీన్ ని కూడా లాంచ్ చేశారు. అవేంటి అంటే, బీట్రూట్ హైడ్రాఫుల్ సన్ స్క్రీన్. ఇది స్కిన్ కి సన్ రేస్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటు హైడ్రేషన్ ని కూడా ఇస్తుంది. రేడియంట్ గ్లో కోసం విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ని యూజ్ చేయొచ్చు.
స్కిన్ కి సన్ ప్రొటెక్షన్ అండ్ అలాగే డీ ట్యాన్ అండ్ అలాగే బ్రైట్నింగ్ కోసం ఉప్తాన్ డీ ట్యాన్ సన్ స్క్రీన్ ని యూజ్ చేయాలి. అల్ట్రా లైట్ ఇండియన్ సన్ స్క్రీన్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ అండ్ అలాగే సూతింగ్ సన్ ప్రొటెక్షన్ గురించి యూజ్ చేయొచ్చు. హైడ్రా జెల్ ఇండియన్ సన్ స్క్రీన్ ఇది గుడ్నెస్ ఆఫ్ అలోవెరా అండ్ అలాగే రాస్బెర్రీతో ఉన్నటువంటి ఒక నాన్ స్టిక్కీ సన్ స్క్రీన్. అన్ని మామా ఎర్త్ ప్రొడక్ట్స్ లాగా ఈ సన్ స్క్రీన్ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్. వీటిలో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి కూడా లేవు. సో ఎవ్రీడే యూస్ కి ఇవి సేఫ్ అండ్ ఇవి డర్మటాలజికల్లీ టెస్టెడ్ కూడా. డిస్క్రిప్షన్ లో ఈ అమేజింగ్ సమ్మర్ సేల్ ప్రొడక్ట్స్ వి నేను లింక్స్ ఇచ్చేస్తున్నాను. నా కూపన్ కోడ్ కనుక మీరు మామా ఎర్త్ వెబ్సైట్ లో ఇంకా వీళ్ళ యాప్ లో కనుక యూస్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామా ఎర్త్ సైట్ అండ్ అలాగే మామా ఎర్త్ యాప్ లో మాత్రమే అప్లికబుల్. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైట్. ఆ గుడ్నెస్ అనేది ఉత్తి ప్రొడక్ట్స్ లోనే కాదంటోయ్, వీటి వాల్యూస్ లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామా ఎర్త్ స్టాండ్ ఫర్. మామా ఎర్త్ వాళ్ళ ప్రొడక్ట్స్ యూస్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని షేర్ చేసుకోండి. ఇంకా కస్టమర్స్ ఇన్పుట్ ని బేస్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఇంప్రూవ్ చేశారు. ప్లస్ వాళ్ళు బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ తో ప్రొడక్ట్స్ ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక గుడ్నెస్ ఏంటో చెప్పనా, మీ అందరికీ కూడా తెలుసు మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటాయి అని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ అనేది మీ నియర్ బై స్టోర్స్ లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండేటటువంటి మామా ఎర్త్ స్టోర్ ఎక్కడుందో అండ్ అక్కడ మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ కొన్నారో, ఏ ప్రొడక్ట్స్ కొన్నారో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో తప్పకుండా షాప్ చేయండి. మీ సమ్మర్ స్కిన్ కేర్ ఎక్స్పీరియన్సెస్ ని నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో నా సమ్మర్ స్కిన్ కేర్ గురించి మీరు తెలుసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అబ్బా స్కిన్ కేర్ తీసుకున్నాం, మరి టంగ్ కేర్ కూడా తీసుకుందాం. అంటే టేస్టీగా ఆవకాయ పచ్చడి కలుపుకొని తినేద్దాం పదండి. ఓకే, సో మరి మామిడికాయ పచ్చడి పెట్టడానికి మేము రెడీ అయిపోయాం. ఎవ్రీ ఇయర్ అబ్దుల్లా గారిని మీరు మన వీడియోలో చూస్తూనే ఉన్నారు. సో ఒకే చెట్టు నుండి చక్కగా కాయలన్నీ కూడా తీసుకొని వచ్చారు. సో అబ్దుల్లా గారు కాయలు చూపిస్తారా ప్లీజ్? సో మేము లాస్ట్ ఇయర్ పెట్టుకున్న పచ్చడి కూడా ఇంకా ఫ్రెష్గా అది అలాగే ఉందన్నమాట, ఇంకా తింటూనే ఉన్నాం. సో మళ్ళీ ఇంకా టైం అయింది కాబట్టి పెట్టుకుంటున్నాం. ఎస్, సో ఫస్ట్ ఇవన్నీ వాష్ చేసుకోవాలి కదండి. సో అందుకే ఇదిగోండి బకెట్ ఇదంతా కూడా రెడీ చేసేసుకున్నాను నేను. సో నార్మల్గా ఎప్పుడు ఇంతకుముందు 20 పెట్టేది, ఒకసారి 15 నుండి స్టార్ట్ చేశారు, దాని తర్వాత 20, 25 అయింది, ఇప్పుడు 35 కాయలు. సో ఆల్రెడీ నీట్గానే తీసుకొని వస్తారు. సో అయినా సరే ఇదిగోండి ఇంకొకసారి చేస్తూ ఉంటారు కదా, నిలవ పచ్చడి 1 year వరకు పెట్టుకోవాలి కాబట్టి నీట్గా వాష్ చేసేసుకుంటున్నాం. వాష్ చేయడం వరకు మాత్రమే నాకు వచ్చినటువంటి అద్భుతమైన ప్రాసెస్ అనమాట. మిగతా ప్రాసెస్ అంతా మా సిస్టర్స్ చేస్తారు, ఎప్పుడు మమ్మీ పెడతారు. ఈసారి వాళ్ళు, ఇంకా నేను వాళ్ళని పిలిచేస్తున్నాను. కన్యక్క, విద్యక్క రండి రండి రండిరా. సో ఇదిగోండి మా కన్యక్క అండ్ అలాగే మా విద్య. మా లతక్క ఇప్పుడు తింటుంది, యాక్చువల్లీ భోజనాలు ఇప్పుడు చేస్తుంది, దాంతో తుడవాలా. సో కాయలన్నీ కూడా నీట్గా కడిగేసుకున్నాం, దాని తర్వాత తూడ్చేస్తున్నారు. ఒకటి వేస్తే నేను కూడా తూడ్చి పెడతా, మళ్ళీ ఏం పని చేయట్లేదు అంటారు. సో కొంచెం కూడా తడి లేకుండా తుడుచుకోవాలి. మీరు కొట్టేయచ్చేమో కదండి అబ్దుల్లా గారు ఆలోపు. ఓన్లీ కరెక్టే. పులుపు చూసుకోవాలంట. పులుపు చిన్న ముక్క, ఇక్కడ చిన్న ముక్క ఉందా? సూపర్ ఉందా? అదిరిపోయిందా? మీరు కూడా టేస్ట్ చేస్తారండి కొంచెం? బాగున్నాయి కాయలు. ఇప్పుడు ఇందులో జీడి ఏరేనా తీసేనా? టకటక్ మన అయిపోద్ది. ఓకే అట్టే వేసేస్తా. నీకు ఇష్టం కదా, నువ్వే కదా పట్టుకున్నావు అల్లం. ఇగో ఒక్కసారి పట్టుకున్న పని వదలొద్దమ్మా, ఫినిష్ చేసేయాలమ్మా. జీడి తీసేస్తున్నా, ఇంకో జీడి ఇటు పక్కేస్తున్నా.
సో కోస్తున్నారు. అండ్ అలాగే ఇదిగోండి ఇక్కడ మధ్యలో జీడి ఉంటుంది కదా, అంటే పచ్చడి ఆల్మోస్ట్ అందరికీ తెలిసి పెట్టుకుంటారు. తెలియని వాళ్ళు కొత్తగా పెట్టుకునే వాళ్ళకి నార్మల్ చెప్తున్నాను. కాయలు నీట్గా వాష్ చేశాక డబల్ టైం తుడిచిన తర్వాత అలా తీసిన తర్వాత ఇక్కడ మధ్యలో జీడి ఉంటుంది, దీన్ని ఇలా తీసి పారేయాలి కూడా. లోపల పొర కూడా ఉంటుంది, పొర కూడా తీయాలి. ఎస్ ఇదిగోండి రండి తీసి చూపిస్తా పొర కూడా ఏంటి అనేది. ఇలా జీడి అండ్ అలాగే ఇలా వచ్చేటటువంటి పొర ఇది కూడా నీట్గా తీసేయాలి. వేస్తారా? ఎందుకు మరి ఇప్పుడు ఉంచేనా తీసేనా? అవునా ఇప్పుడు ఉంచేనా తీసేనా అదొకటి క్లారిటీ ఇవ్వండి. ఓకే జీడి లాస్ట్లో 1-2 వెయ్యాలి, టేస్ట్ బాగుంటుంది అంటున్నారు. మెయిన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకునే వాళ్ళు అదృష్టవంతులు, పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునే వాళ్ళకే కొంచెం కష్టం. అన్నన్ని కిలోలు ఒకటేసారి ఒలుచుకోవాలి. అలా అని ఒలిచినవి దొరుకుతాయి కదా తెచ్చుకోవచ్చు అంటే, ఇది నిల్వ పచ్చడి కాబట్టి అలా ఒలిచే వాళ్ళు ఎలా ఒలుస్తారో తెలియదు కాబట్టి అలాంటివి తెచ్చుకోకూడదు. అయిపోయిందండి, డన్. థ్యాంక్ యూ అబ్దుల్లా గారు. ముక్కలన్నీ కూడా చక్కగా ఏమంటారు ఆ జీడంతా తీసేసి రెడీ చేసేసుకున్నాం. ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం. మా అక్క పాప మళ్ళీ అల్లంలోకి వెళ్ళింది. మిగతా అక్కనేమో దీంట్లోకి ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ కావాలి కాబట్టి లోపల వేయిస్తూ ఉంది. అది కూడా చూపిస్తాను ఉండండి. పాపం ఇదిగోండి ఇలా చక్కగా అందరూ పని చేసుకుంటూ ఉంటే కలిసిమెలిసి సమ్మర్ హాలిడేస్ ఎంత బాగుంది కదా. అక్క మేము ఇక్కడే కూర్చుంటాం, తర్వాత మాకు అన్ని తినిపించు కూడా. మా ఆయన మిస్సింగ్. వీళ్ళంతా పిల్లలు మా ఆయన అందరూ పచ్చడి పెడతామని చెప్పేసి బయటికి వెళ్ళిపోయారు. పచ్చడి రెడీ అయిన టైం మాత్రం తినడానికి రెడీగా వచ్చేస్తారు. పెద్ద ప్లానింగే. మీరేంటో ఏం మాట్లాడుకోకుండా నేను ఒక్కదానే మాట్లాడకుండా నాకు ఎట్లనో ఉందబ్బా. సర్లే మాకు వీడియో కొంచెం ఈసారి మీకు పెద్ద అద్భుతంగా రాదు. వీళ్ళందరూ కెమెరా స్టార్ట్ అవ్వగానే సైలెంట్ అయిపోతున్నారు. సో ప్లీజ్ వీళ్ళలో అందరికన్నా చిన్నదాన్ని నేను కదా అని, ఈ మధ్య ఏదో కొంచెం అలా సన్నబడుతున్నాను కదా అని నన్ను కూర్చుందాన్ని లేపి తిప్పుతా ఉన్నారు అప్పటి నుంచి. వీళ్ళు ఇది తీసుకురా అది తీసుకురా అది చూడు ఇది చూడు అనుకుంటూ. ఒక మళ్ళీ సైలెంట్ అయిపోయింది. కెమెరా ఆఫ్ అంటే మాత్రం 100 మాట్లాడుతుంది. ఇప్పుడు సైలెంట్ శుద్ధపూస. నేను చిన్నదానేనండి వీళ్ళందరికన్నా, ప్లీజ్ నమ్మండి. ఇప్పుడన్నా నా కాదు నా సైజు నా కట్అవుట్ చూసి ఎవరు నేను చిన్నదాన్ని అనుకోవట్లేదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే మధ్యలో అలా కాఫీ తాగుతూ ఉంటే అలుపు సొలుపేముంది. మమ్మీ ఉండుంటే బూతులు ఇన్ననేది. మమ్మీ నేను మిస్ అవుతున్నా, తొందరగా తండ్రి నుండి వచ్చి తొందరగా వచ్చి మమ్మీ. అదే మా అత్తమ్మ అయితే సూపర్ ఫాస్ట్ కలిపేస్తారు. ఇవన్నీ ఉండవు. అయ్యయ్యో కూర్చొని పర్లేదు మీరు ఏం చేద్దని మొత్తం మా అత్తమ్మనే చేసుకుంటారు పాపం. పచ్చడి కలపడం అనేది ఇంత పెద్ద పనే అన్నట్టు ఫీల్ అవ్వను నేనైతే. నిజంగా మా అత్తమ్మ కలిపితే అంత ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఈ నూనె చల్లగడానికి చాలా టైం పడుతుంది కదా తెలుసు. ఏఎస్ బ్రాండ్ పల్లి నూనె మేము పచ్చళ్ళలోకి ఈ ఆయిల్ వాడతాము. సో ఇప్పుడే కాచేస్తే మేము అవన్నీ కలిపే లోపల ఈ ఆయిల్ అనేది కూల్ అవుతుంది, చల్లగా అయిపోతుంది. మూడు ఇప్పుడు ఇది బాగా మరగాల. అయ్యో చిన్నగానే పెద్దగా పెడితే అంటే అది రామ్ ఏ కలర్ వస్తుంది పిచ్చా. నూనె అనేది మంచి వాసన వస్తుంది. సో పాపం వాళ్ళు అక్కడ ఇంకా అల్లం గీకుతున్నారు కాబట్టి నన్ను ఇది ఆర్పేయమన్నారు, ఆర్పేస్తున్నాను. వేయించాలని ప్యాన్ పెట్టాం కానీ పిల్లలు అల్లరి చేస్తున్నారని మాకు ఇది ఇక్కడ ఆగిపోయిందనమాట. ఇప్పుడు నేనే వేయిస్తా. కొలతలు మాత్రం తీసి పెట్టారు, పర్ఫెక్ట్గా వేయించమన్నారు. ఇప్పుడు ఇది మాడినా సగం వేగినా నన్ను తిడతారు, బట్ అయినా పర్వాలేదు. ఐ విల్ ట్రై.
ఆవాలు, ఇవి దొడ్డ ఆవాలు వేయించమన్నారు. సో ఇవన్నీ వేయించి పొడి కొట్టుకొని నేను చక్కగా అక్కడ తీసుకొని వస్తాను, ఎందుకంటే ఇదంతా చూడడం కూడా మీకు టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి. ఇదిగోండి జీలకర్ర ఇంత క్వాంటిటీ, మెంతులు అండ్ అలాగే ఆవాలు ఇవన్నీ వేయించేస్తాం. సో పక్కనే వేగుతూ ఉన్నాయి. అండ్ ఈ ఆయిల్ అనేది మనకు మొత్తం కూల్ డౌన్ అవ్వాలంట. కాయడం ఎందుకు, చల్లార్చడం ఎందుకు, కాస్త ఒకలాంటి మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సో ఇది చల్లారాలి, ఇది పొళ్ళు కొట్టుకోవాలి, అక్కడ అల్లం గీరాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇవన్నీ వేసి కలుపుకోవాలి. కొంచెం పెద్ద ప్రాసెస్. అసలు ఈ ఆవాలు ఎగినట్టు ఎలా తెలుస్తాయండి? ఇవి ఉన్నాయి నల్లకి కదా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అక్క ఇది ఇంతసేపు అవుతుంది, ఆవాలు ఇది వేగినట్టు ఎట్లా తెలుస్తాయి అక్క? కాదక్క అయ్యి వండేవి నల్లగా ఎట్లా మాడతాయి? దానికి తోడు ఈ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టమన్నావు, అస్సలు ఏం తెలుస్తలేదు. స్టీల్ అంటేనన్నా తెలుస్తుంది కొంచెం. ఏమి గుర్తున్నాయి? ఓకే ఇప్పుడు సౌండ్ వస్తుంది. చాలా అన్ని చిట్పట్ అనొద్దా? ఓకే నూనెలు వేస్తే ఎట్లా అంటాయో మామూలుగా వేయించిన అంతే అంటాయా? చాలా ఇంకా ఇవి ఇవి వేయిస్తలే, ఇవి ఐడియా ఉన్నాయి ఇంకా నాకు. నెక్స్ట్ మెంతులు అవన్నీ కలిపేయాలా? ఎలా కలుపుతారు కదా మీరు పచ్చడిలో? మిక్సీ సరిగా మెత్తగా కావు. అచ్చా. సో అన్నీ ఒకటేసారి గ్రైండ్ చేయొద్దు, మెంతులు అన్నీ సపరేట్ గ్రైండ్ చేస్తే ఇది ఉంటుంది. కలిపి గ్రైండ్ చేస్తే మెంతులు సరిగ్గా గ్రైండ్ అవ్వవు కాబట్టి సపరేట్ చేయాలి. ఓకే అవును ఆవపొడి డైరెక్ట్ దొరుకుతుంది కదా బయట ప్యాకెట్. ఇది బాగుంటుంది కదా మనం చేసుకునేది. అవి ఈజీగా గ్రైండ్ అయిపోతాయా? అది ఆవకారంకి, ఇది అల్లం. అక్క ఇవి రెడ్గా అయిపోతున్నాయి, తీసేనా? మంచిగా కానీ ఇది కంగారు. మామూలు వంటలంటే పర్వాలేదు, ఈ పచ్చడికి కొంచెం ఆచి తూచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని. అక్క నిజంగా ఎర్రగా అయిపోతున్నాయి అక్క. ఇంకా కానీ అయిపోయిందా? తీసేనా? ఇవి ఎర్రగా అయిపోయినాయి. చాలా ఇంకొంచెం వేయించనా? షోరా? ఇలా కలుపుతూనే ఉంటాను, లేకపోతే కింది పైవి వేగలేదు అంటే. నాకు బేసికల్గా ఆవకాయ పచ్చడి చాలా ఇష్టం అనమాట, అందుకే నేను పెట్టను. కరెక్టే కదమ్మా. వచ్చిన వాళ్ళతోనే పెట్టేస్తా, నాకు ఇష్టం తింటాం. నేను చేస్తా మళ్ళీ కొంచెం పోయినా బాధేస్తుంది, బట్ అయినా ఐ ట్రై. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా నేనే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి బ్యాచ్ ఆడుకోవడానికి పచ్చడి పెడతాం, బయటికి వెళ్ళండి అంటే వచ్చి కూర్చున్నారు వరుసగా అందరూ. ఒకసారి హాయ్ అన్న చెప్పండి, అంత బుద్ధిమంతుల్లాగా వద్దు. వచ్చిందండి వయ్యారి. ఇదో ఇక్కడ కూడా ఈయనైతే చాలా పెద్ద రాక్షసుడు. యాక్చువల్లీ మంచోడు అనుకున్నాను కానీ ఇందాక నాకు బీపీ తెప్పించాడు. ఇంకో పేషెంట్ లోపల పడుకుంది, ఎవరో కాదు రోహన్. అంతేనా? అందరు కవర్దా? చిన్ను ఇంకొక అబ్బాయి బయటికి వెళ్ళాడు, పాపం మా కోసం పని చేయడానికి బయటికి వెళ్ళాడు. పరిచయం చేసుకుంటారా మీది మీరు? ఆహా కెమెరా ఆఫ్ అయితే మామూలుగా మాట్లాడరండి, కెమెరా ఉన్నంత వరకు మాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. శాంతక్క అని పిలిచి పేరు చెప్పంటావా? నెక్స్ట్ నువ్వు. నీ పేరు నానువేనా? ఇగో మా మమ్మీ. నువ్వు ఎవరో కూడా తెలియదు కదా, ఎందుకే తీసుకొచ్చారు దీన్ని బయట నుండి? ఎవరు చెప్తున్నావు? మరి అక్కడ తిరిగి చెప్పు.
అబ్బో. చెప్పొచ్చు కదా ఆ. అలా చెల్లిని చెప్పు రోహన్ ఇలానా మీ మమ్మీకి పేరు లేదారా? ఎవరు ఆవిడ? మరి చెప్పొచ్చు కదా, పక్కనే ఉంది కదా, మిగతా వాళ్ళకంటే దూరంగా ఉన్నారు. రోహన్ ఇట్రా పేషెంట్ రోహన్ వాడు పని తప్పించుకోవడానికి ఏమైనా పని చెప్తామని ఎప్పుడు కడుపు నొప్పి తలకాయ నొప్పి నాకు ఇది వచ్చింది అది వచ్చింది అంటాడు. హాయ్ నా పేరు నందిని నేను మా మమ్మీ వాళ్ళ కూతురు మీ మమ్మీ ఎవరు? శ్రీవాణి హాయ్ నా పేరు రోహన్ నేను ఫోర్త్ అక్క వాళ్ళ చెప్పాను కదా వీడు గజిని, వాడి పేరు వాడు మర్చిపోయాడు. పక్కన గుర్తు చేస్తే గాని చెప్పరు, అంతేనా? చూపి ఇక్కడ పేరు హగ్ చేసుకో మమ్మీ ఎందుకులే పాపం పడిపోద్ది. సో అక్కడ మామిడికాయ ఆరబెట్టారు, ఇందాక కాచిన నూనె ఇంకా చల్లారలేదని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసాం. ఎల్లిగడ్డ అయిపోయింది, అల్లం అయిపోయింది. సో ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకొని వచ్చి మళ్ళీ కూర్చుంటాం మొత్తం అందరం మిక్స్ చేయడానికి. సో ఫ్యామిలీ అంతా రెడీయా? డన్. నువ్వేంద్రా తల మిచ్చే పెట్టుకొని కూర్చున్నావు, వీళ్ళు ఎప్పుడు పచ్చడి చేస్తారో ఎప్పుడు నా నోట్లో పెడతారో అన్నాడు కూర్చున్నాడు వెనకాల. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పొడ్లు కొట్టేసుకున్నాం, ఆయిల్ చల్లారిపోయింది, ముక్కలు ఆరిపోయింది, గిన్నె రెడీగా ఉంది. అండ్ పిల్లలందరూ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. బట్ ఈ క్రెడిట్స్ అంతా కూడా నేను కన్యకకి విద్యకు మాత్రమే ఇస్తున్నా, వీళ్ళే ఎక్కువగా చేశారు కాబట్టి. మనం టేస్టీగా ఆవకాయ పచ్చడి తినబోతున్నామంటే ఎస్ ఇప్పుడు నేను కలిపేస్తున్నాను. రెడీ? సో ఫస్ట్ ముక్కలు ఇచ్చేయండి. ఫస్ట్ పొడులు వేయాలా? ఓకే. సో ఫస్ట్ కారపొడితో స్టార్ట్ చేయాలా? పచ్చడి కాబట్టి ఫస్ట్ కారపొడితో. ఎక్కువ కారం వేయకండి అసలు కారం తింటాం మనయ్యే, అలాంటప్పుడు కారపొడి నచ్చినంత వేసేద్దాం పదండి, తక్కువే ఉప్పు వేసుకుని తినొచ్చు, పాడవకుండా ఉంటే చాలు. అందరు ముక్కలు మూసుకోండి, కారపొడి వేస్తున్నా. అబ్బా నెక్స్ట్ ఎండాకాలం ఆకుకూర పచ్చడి కలపాలంటే మంచి పాజిటివ్ మైండ్తో ఉండాలి, పాజిటివ్ చెయ్యి ఉండాలి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. 1 year ఉంటుంది. అందుకే నేను కలుపుతున్నా. ఐఎమ్ రెడీ. ఇంతసేపు చేసేది మేము పరిస్థితిలో వచ్చి దీని ఒక దైవంగా భావించాలి మనం. ఎందుకంటే ఏడాది పొడిన ఇదే మనం తిండి పెట్టేది. నువ్వే తింటావు ఫస్ట్. ఎప్పుడైనా వంట ఉండకపోయినా, ఎప్పుడైనా వంట పెంట అయినా సరే మనకు అన్నం ఆకలి ఉంటే చాలు అనమాట. అందుకని కింద కూర్చుంటానే. కింద కూర్చుంటావు? సరే కూర్చో. నాకంటే స్టూల్ కావాలి నాకు కలపడానికి, నీకెందుకు స్టూలు? అమ్మా కారం ఇస్తావు ఫస్ట్. పీల్చు. అట్లా వంపినావు అంటే అందరికి ఎగురుతుంది. కింద వంపేయాలి కారం ఎప్పుడు. కారం పొద్దున్న లెక్కనే ఆవకాయిందా? ఫస్ట్ ఏంటంటే నూనె వేయాల్సింది. ఇప్పుడు కాదండి, ఉప్పు. ఇది ఉప్పు చీటి అందకూడదా? ఇలాంటి మూఢనమ్మకాలు సెంటిమెంట్లు ఎప్పుడు పోతాయని చెప్పి నేను ఎప్పుడు కోరుకుంటుంటాను మనస్ఫూర్తిగా. దేవుడి నమ్మకం ఉండడం తప్పలేదు, కానీ ఇలాంటి మూఢనమ్మకాలు ఉండడం చూసా. మీకు దగ్గు వస్తుంది, నాకు దగ్గు రావట్లేదు. ఎందుకు నా మూఢనమ్మకాలు లేవు. దానికి సైంటిఫిక్ గా నేను ఒక రీజన్ చెప్పనా. ఉప్పు అనేది చాలా పలచగా ఇలా సాల్టీగా ఉంటుంది కదా, చేయి జాతే మొత్తం ఇల్లంతా అవుతుందని చేతికి అందించే. అంటే కారం గట్టిగా ఉంటుందా? కారం సాఫ్ట్గా ఉంటుందా? ఉప్పు చేతికి అందించకుండా ఉండడానికి రీజన్ చెప్తున్నా. అది పడిపోతే తీయడానికి. అవునే, మరి కారం అందిస్తున్నారు కదా, అది కూడా పడిపోతే తీయడానికి ఇబ్బంది కదా. అది కూడా సన్నగానే ఉంటుంది కదా. ఇట్లా ముద్దలో ఉండదు, ఇట్లా ఎత్తేయచ్చు. అది కాదు మొత్తం చల్లిపోద్ది. ట్రై చేద్దాం ఒకసారి. అదే కారం కొంచెం కిందే ఉప్పు. నెక్స్ట్ కానీ ఎన్ని ముక్కలకి ఎంత కారం అని నేను చెప్పారు అసలు. 35 కాయలు. ఓకే. అందుకు 3 kg కారం వేసారు. ఓకే. అందులో ఇప్పుడు కాదా 1.5 kg కారం. ఇప్పుడు ఉప్పు ఎంత వేయాలి? 1.5. ఇప్పుడు 1.5 వేయాలా? ఉప్పు కష్టమైపోద్దేమో. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? బుర్రన్నోడికైనా వస్తాయి. వద్దు ఏ వద్దే చెప్పింది మనకు తెలియదు, మనకు తినడం తప్ప. అవునా? కావాలంటే కారం కలపొచ్చు. కాదు, ఒక 1/2 kg తగ్గిద్దాం. ఏ వద్దులే విక్కి, మనం తింటాం, మనకు తెలియదు. ఏసీ చెప్పింది. పులుపు ఉంటది కదా కాయ. ఉప్పు తింటే బీపీ అది వస్తుంది. చూడు ఇప్పుడే నోట్లు నీళ్ళు వచ్చేస్తున్నాయి. కొంచెమే ఇక్కడ వరకు వేసాను. విక్కి కొంచెం అంటే
ఓకే ఇంకొంచెం మరి 3 ప్యాకెట్లు అని చెప్పారు. వాళ్ళు చెప్తారు అంతే, కొంచెం కొంచెం వేస్తారు అట్లా. 3 ప్యాకెట్లు అని చెప్పారు కదా, కాదా? ఇగో నాతో అట్లా చెప్పారు వీళ్ళు, నేను అదే చెప్పిన. నాకేం తెలుసు, నాకు ఇదే బ్రాండ్ ఉప్పు కావాలి, ఇదే బ్రాండ్ కారం కావాలి, ఇదే కావాలని పాపం పొద్దున నేను టార్చర్ పెట్టాం. అందుకని పసుపు, అబ్బా కారం ఉప్పు పసుపు కొంచెం ఇంకా చాలండి. పసుపు 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 వాసన వస్తుంది. మెంతు పొడి ఒక 2 స్పూన్స్. ఎస్, ఇది ఒక స్పూన్ అన్నట్టే, ఇది కూడా స్పూన్ అంటేలా. దాని హెడ్ కట్ చేసి వేయాలి. 2 స్పూన్స్ అంటే మామూలుగా. చాలు చాలు చాలు. నెక్స్ట్ ఆవు పొడిది మామూలుగా ఎప్పుడు బయట కొని తీసుకొస్తాం, బట్ ఈసారి ఇంట్లోనే రుబ్బిపిచ్చారు. కాదు కమ్మగా ఏం చేయాలి, ఎందుకంటే చక్కెర వేసుకో. ఏది వేసో చేదు వస్తుంది మామూలుగా. ఇదే మెంతుపొడి, ఇగో ఇది మెంతుపొడి. 2 స్పూన్లు నువ్వే కదా ఇంకా ఇంత వేయాలన్నావు. ఇది 2 స్పూన్లేనా? 1 ఆవ పొడి 2 3 4. సరదా ఇంకొంచెం వేస్తావా? అయిపోయి ఈసారి అయిపోయింది పచ్చడి. అద్భుతంగా వస్తుంది చూడండి, మీరు అందరి సంవత్సరం ఉండాలి. నెక్స్ట్ ఆహా, ఇది కూడా 2 స్పూన్లా జీలకర్ర పొడి. జీలకర్ర మంచిది, 4 దిక్కులు వేస్తున్నాడు ఆయన కరెక్ట్ గా. జీలకర్ర మంచిది కాబట్టి వంపై మొత్తం స్పూన్ తో వేసేదే ఉంది అంతే. ఏమండి ఆ ఉంగరం కొంచెం ఆ కడియం ఇటిస్తారా? పచ్చడి మీరే కదా, అది మంచి గడిగిరో లేదో, అందులో ఏం మురుకుందో. మంచి హ్యాండ్ వాష్ వచ్చింది, మంచి స్నానం చేసి. ఇవి వాష్ చేసినావా? ఓకేనా? కల్పన ఇదంతా అంటుకుంటుంది మరి, నీ ఇష్టం. కారం అయిపోతుంది మొత్తం అనేది. ఏ బా అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడు, కష్టపడి ఇదే ఒక రోజు అంతా. అందరు అంటారు అల్లం చేసిన మేలు పల్లెం కూడా చేయదంట, బెల్లం కూడా. అల్లాన్ని ఎక్కువ వేద్దాం. అల్లం వెల్లుల్లి కూడా ఉంది, ఏం చేస్తావు? అల్లం ఏదో వెల్లుల్లి చూపివా ఫస్ట్. ఇది మొత్తం వేసేలా? ఇదే గ్రేవీ. నాకు ముక్కొద్దు, గ్రేవీ కావాలంటావు కదా, ఇదే. మాకు యాక్చువల్ ఊట అంటే ఇష్టం ఉంటుంది, ముక్కలంటే ఇష్టం ఉండదు. ఇవన్నీ ఎవరు వచ్చారు? ఇగో కన్యక్క, విద్య, పాపం. అందులో మళ్ళీ మమతా వీణ హెల్ప్ చేశారు. కానీ ఈ దివ్య గాని, శాంతి గాని, నందిని గాని, ఝాన్సీ గాని, ఇంత కూడా హెల్ప్ చేయలేదు. వెరీ గుడ్. డిస్టర్బ్ చేశారు తప్ప. మేము లేకపోతే ప్రశాంతంగా చేసుకుంటానని మమ్మల్ని గంటేసారి బయటికి. అవునా? చేత్తో వేసేయి, వేస్ట్ చేయడం ఎందుకు? మరి వచ్చిందా ప్రశాంత్? వచ్చింది వాళ్ళకి. ఇంకా దాపెట్టుకుంది అది ఇంట్లోకి వాడతా అని. ఎందుకు? అయితే వద్దు, గ్రేవీ ఇష్టం కలిపేసి అని చెప్పారు. చేత్తో వేసే. అమ్మ వద్దు, అందులో బ్లేడ్లు ఉంటాయి. బాయ్ ఎట్లా కూర్చున్నాడు, పంతులు కూర్చుంటారు చూడు, ఇట్లా మధ్యలో కూర్చొని. అల్లం కలిపి పచ్చడి. కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం నేనే పచ్చడి వస్తున్నా. అవును, సంవత్సరం ఉండకపోని అప్పుడు చెప్తాను ఈ పని. నా హ్యాండ్ ఇప్పుడు బాగుంటుంది, నేను ఇప్పుడు పాజిటివ్గా ఉంటాను కాబట్టి మనకి పాజిటివ్ జరుగుతాయి. ఇగో ఇంత పచ్చడి ఇంత, ఇగో అది మనం వాడేద్దాం ఇంట్లో. అగో అస్సలు వదలరు, ఏమనుకుంటున్నావు? అదే ఇప్పుడు ఏం చేయాలి? ఆయిల్ వేయాలి. దీన్ని ఆయిల్తో మిక్స్ చేస్తే మెత్తగా హాయిగా ఉంటుంది. లేదు పొడి పొడి. ఉప్పు కారం కరెక్ట్ కలవదు. యాక్చువల్ ఉప్పు కారం ముందే కలుపుకుంటే బాగుండేది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా. అల్లం తీసేనా? తీసి కింద మంచిగా తీసేసి కలుపుతా అన్నాను. నిజంగా ఉప్పు కారం ముందే కలిపేసి ఉంటే ఈక్వల్ గా కలిసేది కదా అని, ముద్దలు ముద్దలు లేకుండా. అబ్బా విక్కీ దేత్తడియే బొమ్మబాడి లచ్చబాడి అబ్బా అజ్జుడు. నందిని దీంట్లో చికెన్ ముక్కలు వేస్తే చికెన్ పచ్చడి, మటన్ ముక్కలు వేస్తే మటన్ పచ్చడి, ఫిష్ ముక్కలు వేస్తే ఫిష్ పచ్చడి, అంతే. ఫిష్ పచ్చడి అంతే. కాబట్టి వేరే ప్రాన్ పచ్చడి అంతే. ఆ ఫ్లేవర్స్ దాంట్లోకి వచ్చి అది పచ్చడి అయిపోతుంది అంతే. అంతే. టమాటా వేస్తే టమాటా పచ్చడి. నూనె నేను ఉంపానా? నూనె వేస్తే ఇంక ఈజీ కలుపుకోవచ్చు కదా పాపం. పచ్చడి వేసి ఆయిల్ వేయాలి కదా విద్య. కరెక్టే, పచ్చడి వేసిన తర్వాత ముక్కలు వేసిన తర్వాత. అబ్బా విక్కీ ముక్కు అదిరిపోతుంది. నా కళ్ళు మండిపోతున్నాయి. నీ కళ్ళే కాదు, చెయ్యి కూడా మండుద్ది. అవునా? 2-3 రోజులు. అవునా?
కలుపుతానుగా. చేయమంటుందా? ఇప్పుడు ముక్కకు ఒక్కొక్క ముక్కకి నువ్వు అంటించాలన్నమాట. కళ్ళలో ఇలా ఇలా అనుకుంటా కదా, ఇప్పుడు అనుకో అదే చేయాలి. దానంది దా ఇదండి ఒకసారి. ఇవి గుచ్చుకోగల దానికి అవి అవి ఉంటాయి కదా, నీ హ్యాండ్ బాగుంటది కదా, జీడి ఉండేది పాడైందంట ముక్క. ఆహా విక్కీ తొందరగా కలపవా? వేడి వేడి పొయ్యి మీద వేడి వేడి బియ్యం పెట్టేసి వస్తాను నేను. అన్నం వండేసి వస్తా వేడిగా ఉండు. దివ్య ఇంక ఈ నుంచి మా ఇంట్లో ఓన్లీ పచ్చడిలే, ఏం కూరలు ఉండవు. అన్నం పచ్చడి. ఏ ఊసరావా? ఆ నోట్లో వాటర్ వస్తుంది. ముందు నూనె ఉందే బాబు. బాబా చిచ్చి అవి ఇన్ని ముక్కల షూ అని. మరి ఇదంతా ఇంత అవుతుంది కదా ముక్క. ఈయన బాధుడు, ఈయన గ్రేవీ రాదు ముక్కలే ఉన్నాయని. అదే నేను అసలు ఒక ఐడియా నువ్వు కొత్తగా చేయాల్సిందే. ముక్కను కూడా సరదా ఉడికించి చేయాల్సింది. ఎలా ఉండేది అసలు ఐడియా, కొత్త ఐడియా. కొంచెం ఏం చేస్తుంటే బాగుండేది ముక్కలు. ఇప్పుడు ఎవరు చేయలేదు. ఏమైనా చికెనా ప్రానా ఏం చేయడానికి? అంతేనా? మరి ఉప్పు కారంతోనే ఆ పులుపు అంతా లాగేసి. మర్చిపోయింది, మండుతుంది. అదేంటి మరి అందులో ఉండు ముక్కలు కాదు. ఇప్పుడు తీసుకొస్తాను గ్రేవీ. కాలుతుంది నూనె. కాలుతుందా? కాలట్లే. మంట వేడి వేడి మరిగే నూనె వేస్తుంటది. ఆహా ఎంత బాగుంది. ఉంటది చేయగడిగాక. ఎందుకంత భయపడుతున్నావు? మాకు తెలుసు కదా. ఇది నూనెనా కొన్ని నీళ్ళు కలిపేదా? నీ గ్రేవీ అన్నావు కదా, ఇదే గ్రేవీ. ఇప్పుడు అందిన వార్త జీడి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. మాకు ఇందాకే అందిన వాడుతుంది. అదే జీడి వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. మరి ఇదేనా ఏమో మరి, నీకే వస్తే నువ్వు నన్ను తిట్టొద్దు. మరి ఏంటో ఇది ఏం పెట్టి ఆవకాయ పచ్చడి బదులు నన్ను తిట్టొద్దు. తిట్టను. అయితే మాకు ఉప్పు సరిపోదు అంటుంది. వేసుకో మరి. పప్పులో సాంబార్లు వేసినట్టు వేసుకొని చూడగా. నేను వేడి అన్నం పట్టుకొచ్చాను. ఇంకెంతసేపు కలుపుతావు? అది చూడు, దాని పక్కన జొల్లుగా ఆరిపోతుంది. కారట్లేదు, ఊరికే సరదాగా నాకు కెమెరా వెళ్ళిపోయింది చూడు. బేసిక్గా నాకు తెలిసి అందరూ పచ్చడి పిచ్చోళ్ళే ఉంటారండి. అంటే ఆవకాయ పచ్చడి తింటే తెలుగు వాళ్ళు ఆవకాయ పచ్చడి లేకుండా ఉంటారు ఎవరన్నా? ఆవకాయ పచ్చడి, నెయ్యి, అది చూడు, ఉల్లిపాయ ముక్కలు. ఒకసారి ఉంగు. ఎంత బాగా కలుపుతున్నాడో మా ఆయన, ముచ్చటేస్తుంది నాకు. ఏమండి పచ్చడి బిజినెస్ పెట్టేద్దామా? ఇప్పుడు అదే వచ్చింది నాకు కూడా కలిసిన పచ్చళ్ళ వ్యాపారం స్టార్ట్ చేద్దాం. మంచిగా చికెన్ పచ్చడి. రామోజీరావు గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని. అది ప్రియా పచ్చడి అయితే ఇది. అది ప్రియా పచ్చడి అయితే ఇది విఆర్ఎస్ పచ్చడి. విక్రమ్ రాజనందిని శ్రీవాణి పచ్చడి. అప్పుడు ముగ్గురు పచ్చడి అయితే అనుకుంటుంది. విఆర్ఎస్ పికిల్స్. ఎస్ బాగుంది, విఆర్ఎస్ పికిల్స్. అమ్మ ఒక్క పూట పచ్చడి కలిపిన పాపానికి ఆయన ఎన్ని ఆలోచిస్తున్నాడు చూడు. ఆఖరి అల్లం ఒలిచింది లేదు, ఎలిగడ్డ ఒలిచింది లేదు, రుబ్బింది లేదు, వేయించింది లేదు. కాకపోతే పొద్దున పాప మా టార్చర్ అనుభవించి మాకు కావాల్సినవన్నీ తెచ్చి వెళ్ళిపోయాడు. పొద్దున వెళ్ళినాడు, ఇప్పుడు వచ్చాడు. సామి ఆ గిన్నెలోనే ఇప్పుడు మనకు వేడివేడి అన్నం వేసి కలిపి పెడతాడు నాన్న. వేడి వేడి అన్నంలోకి. చాలండి, జాడీలో తీసేద్దామా? అంతేనా? తెచ్చేనా జాడీ? పోపు వస్తుంది కదా. పోపు వస్తుంది.
బా పిల్లలందరూ ఎగబడుతున్నారా స్వామి. ఇస్తారు. వాళ్ళు అతను కష్టపడింది కదా. లతక్క కూడా కష్టపడింది పాప, మాకు కాఫీలు ఇచ్చి మాకు హెల్ప్ చేసి. ఇప్పుడు చిన్న వర్క్ ఉందని బయటకు వెళ్ళింది అంతే. యాక్చువల్గా లతోదిన వంటలు బాగా చేస్తుంది, దగ్గర రాని అనమాట వండేటప్పుడు. ఆ వంటలు అంటే చాలా ఇష్టం అందరికి. అసలు మా పెద్దదిన దేవుదిన చేతి వంట అయితే అసలు నిజంగా అండి, దేవుదిన కానీ లతోదిన కానీ మీరు వంట తింటే డెఫినెట్ సన్నగా అయిపోతారండి. నువ్వు బయట తిని ఇంట్లో లేక ఇంట్లో తిని ఉంటే మామూలుగా ఉండేదాన్ని, బయటికి వెళ్ళి తిన్నావు. మా దేవుదిన చేతిలో వంట ఇప్పుడు దాకా తినలేదు, ఇప్పుడు బయటే, అందుకే లావ్ అయింది. ఓకే శివని తీసేస్తున్నా మొత్తానికి. ఆవకాయ అయిపోయింది మా ఇంట్లో, కుక్కర్లో వేడి రెడీ అయిపోయింది. ఒక నిమిషం నా పైన పడకే. చేస్తున్నా శివని, కానీ తొందరగా అది చేస్తున్నా. ఓకే, పచ్చడి అంతా కూడా జాడీలో నింపేశాడు కాబట్టి ఆ జాడీని అలా పక్కన పెట్టేసి వాడు అన్నం పట్టుకుని రెడీ. దీనికి బట్ట కట్టి చేస్తారు కదా. చేద్దాం, మూత పెట్టి బట్ట కట్టేస్తాం. విద్య ఇగో ఇది లోపల పెట్టే దేవుడి గదిలో దేవుడి గదిలో పెట్టేసి మూత పెట్టి. ఇప్పుడు ఇలా అసలు దాకలో వండిన తర్వాత కూడా మాకు చిన్నప్పుడు కూడా వండిన తర్వాత ఇలా అడుగున మిగిలిన అన్నం కలుపుకుని తింటే అండి. ఇంకోటి మేమైతే ప్లేట్లో కూడా కాదు, దీంట్లో వేసి తినేస్తాం అనమాట. సో ఇప్పుడు అదన్నీ చేస్తాను సార్, దీంట్లో మా అందరికి తినిపించవా? వెయిటింగ్ మీ అన్నం వేడిగా ఉంది. అది కదిదే పాటుపాటు కేక్ కట్ చేస్తున్నా. పడుతుంది బిర్యానీ చేస్తాను కొడుతా. నేను కలుపుతున్నా నేను వండాను అని చెప్పడానికి. ఇది అందరు మొహాలు చూడు, అసలు గిన్నెల్లోంచి అసలు తీయట్లేదు కదా. అందరు ఇంతే, ఎప్పుడు పెడతాడా విక్రమ్ బాబాయ్ అని. బాబాయ్ పెట్టు బాబాయ్. వెల్లుల్లి అదే కదా అల్లం వెల్లిగడ్డ పేస్ట్. పేస్టేనా? వెల్లుల్లి వేస్తే నాకు ఇష్టం. అవును, వెల్లుల్లి వేయలేదు. సరే మళ్ళీ యాడ్ చేసి పెడతాలే. గిన్నెని గీకడం సరిపోయింది, ఆపవే. అన్నం కలుపు. అన్నం కలిపితే ఇంకేంటి, పెట్టవే తొందరగా. ఇప్పుడు ఫస్ట్ ఈయన ఎవరికి పెడతాడో చూడాలి, ఇంతమంది ఉన్నారు కదా. ఓహో, టేస్ట్ ఎలా ఉందో ట్రయల్ నా మీద తెలుసు నాకు. అమ్మ ఇంత ఎర్రగుందేంటి, బా అద్దరిపోయింది విక్కీ. నాకేనమంట మండుతున్నట్టుంది. బాగుంది, అదిరిపోయింది. ఊరిన తర్వాత అదిరిపోద్ది. అబ్బా అమ్మా, నీళ్ళు పెట్టుకుంటారా పక్కన. అమ్మా ప్లీజ్. ఉల్లిపాయ ముక్కలు. నాకు కారం ముద్ద పెట్టిండు. బాగుంది. మనం డైట్ లో ఉన్నాం కదా, కారాలు ఉప్పులు తగ్గినాయి నాకు. అబ్బా ఓ సారీ సారీ నీకు అడిగా. పాపం అయ్యయ్యో
అది నీ ఆకలి అన్నావు కదా మర్చిపోయాను. దా దివ్య. దివ్యకి నోట్లో పెడతాడంటనే. దివ్యకి నోట్లో తినిపిస్తాడు. ఇదిగో అయిపోయింది ఇంకా అందరూ. అరే ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ మొత్తం దివ్యకే. పెట్టి ఇచ్చేసాయి. ఆహా ఓహో కానీ బాగుంది కదా, ఊరితే ఇంకా అదిరిపోతుంది. పెట్టేమా అలాగో కొల్లిపాయ ముక్క. నా పెట్టి ఉల్లిపాయ ముక్కలు. అదిరిపోయింది. ఎట్లుంది కారం? అది చూడతా నాలుగు చూడు. కావాలి కావాలన్నావు కదే. నాకు ఉల్లిపాయ ముక్కే. నీళ్ళ బాబాయ్ బాటిల్ ఇది ఇంకోటి తెచ్చుకోండి. నీకా రానియా రానియా నా పెట్టు. ఇది బాగుంది. ఒక్క నిమిషం అక్క. ఇంకెవరికి? ఇంకో శాంతి అదండి. ఇంకా మా పచ్చడి కూడా ఇంక ఇప్పుడు అప్పుడే అవ్వదన్నమాట. ఇలా చూసారు నేను కలిపేసరికి ప్లేట్లో తెచ్చుకుని మరి రెడీ అయిపోయాను. దట్ ఈస్ మై చెయ్యి. సో అదండి, ఇంకా మేము ఇలా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా ఇంట్లో పచ్చడి పెట్టుకొని మీరందరూ కూడా ఇలాగే ఫ్యామిలీ టైం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ బాయ్. ఇప్పుడే బయట నుండి వచ్చింది మా లతక్క. దా చిన్నుదా, ఎట్లుందో పచ్చడి టేస్ట్ చేయి. మా అక్క ఉపవాసం అందుకే తినట్లేదు. అండ్ నీకు కూడా థ్యాంక్ యూ. పచ్చడి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. బన్నీ థ్యాంక్స్ రైగో. ఎస్ ఎట్లుంది టేస్ట్? ఎట్లుందిరా? నేను కలపలే, విక్రమ్ బాబాయ్ కలిపాడు. కష్టం వీళ్ళ ముగ్గురిది. అబ్బా బాయ్.